అలా మనకన్నీ గూడా మిక్స్ అండ్ మ్యాచ్ ఉండడం వల్ల సబ్జెక్ట్స్ అన్నీ గూడా మనకి ఏ సబ్జెక్ట్‌లో వి ఆర్ గుడ్ ఎట్ ఇట్, ఇన్ విచ్ సబ్జెక్ట్ వి క్యాన్ ఫెచ్ మోర్ మార్క్స్, దాన్ని బేస్ చేసుకొని వి కెన్ స్టార్ట్ దోస్ క్వెషన్స్ ఫస్ట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్ట్స్ స్టూడెంట్ కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్. నాకు ఫర్ మీ జాగ్రఫీ ఈజ్ స్కోరింగ్ సార్. లైక్ ఐ కెన్ వెరీ వెల్ డ్రా డయాగ్రామ్స్, ఐ కెన్ యాడ్ వెరీ గుడ్ కంటెంట్. నాకు కొంత కాన్సెప్చువల్ క్లారిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్వెషన్ వస్తే ఇఫ్ దే ఆస్క్ అస్ టు రైట్ మెజర్స్, నేను సివిక్ సెంటర్ టెస్ట్ సిరీస్ లో కూడా ఇది ఐ జస్ట్ యూజ్డ్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, యాజ్ అ కేస్ స్టడీ సార్. మనం టెస్ట్ సిరీస్ లో అగైన్ హ్మ్. బై ద వే ఐఎమ్ పార్ట్ ఆఫ్ సివిక్ సెంటర్ టెస్ట్ సిరీస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను ఆల్మోస్ట్ యెస్. అన్ని యెస్. టెస్ట్ రాసాను సార్. ఆన్లైన్ లోనే రాసాను బికాజ్ ఫిజికల్లీ నేను అక్కడికి వచ్చి రాయలేదు, బట్ ఆన్లైన్ లో రాసి స్కాన్ చేసి పంపించేదాన్ని. సో ఇఫ్ దే ఆర్ జస్ట్ టు రైట్ ద మెజర్స్, I tried incorporating both structural measures as well as non-structural measures. అంటే యూపీఎస్సీలో కూడా ఇలానే, అంటే వాళ్ళు అడిగిన దానికి మనం ఇంకో కొంచెం క్లారిటీతో కంటెంట్ ప్రెజెంట్ చేస్తే దట్ విల్ డెఫినెట్లీ యాడ్ అన్ ఎక్స్ట్రా ఎడ్జ్ ఓవర్ ద అదర్స్. సో సిమిలర్ గా మనకి డయాగ్రామ్స్ అంటే మనకి ఎక్కడ ఫెచ్చింగ్ ఉంది, ఎక్కడ వీ కెన్ ఇన్కార్పొరేట్ మోర్ కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో, సో రాదర్ దాన్ జస్ట్ రైటింగ్ ద ర్యాండమ్ కంటెంట్, మనం ఇంకొంచెం ఇన్స్క్రిప్షన్స్ గానీ, లేకపోతే ఇంకా కొంచెం డయాగ్రామ్స్ గానీ, లేకపోతే మ్యాప్ పాయింటింగ్ గానీ, లేకపోతే సో అండ్ సో డైనాసిటీ, సో అండ్ సో రీజియన్ లో ఉంది. సో ఆల్ దీస్ పాయింట్స్ డెఫినెట్లీ యాడ్ సమ్ ఎడ్జ్. ఇదే సార్ సిమిలర్ గా యూపీఎస్సీలో కూడా ఇలానే రాస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనాస్ అంటే సో అండ్ సో ఇన్స్క్రిప్షన్ లో సో అండ్ సో థింగ్ శాతవాహన డైనాసిటీ గురించి మెన్షన్ చేశారని రాయడం గివ్స్ మచ్ అడ్వాంటేజ్ ఓవర్ రైటింగ్ సింపుల్ కంటెంట్.